ఇవాళ మనం పులివెందుల పాలరెడ్డి ఫంక్షన్ హాల్లో అన్న వాళ్ళు 92లో 10th క్లాస్ అంట. అయితే ఇవాళ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేశారు. ఇక్కడ ఎందుకు ఇన్వైట్ చేశారంటే నేను వచ్చే వీళ్ళు కూడా నా వయసు వాళ్ళు అనుకుంటారు అని చెప్పేసి పిలిపించారు. అన్న దీనికి మొత్తం ఎంత ఇక్కడ రావడానికి మెయిన్ కారణం ఎవరున్నా? రామ్నాథ్ భాష అని. రామ్నాథ్ ఎవరు? భాష భాష అన్న భాష అన్న భాష అన్న రామ్నాథ్. ఓకే, అంటే మీ అందరు ఇక్కడ రావడానికి పోతే ఏదో ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు అంతా భరాయించింది ఎవరు? రమ్మను ఆయన. ఈయన మా బాల స్నేహితుడు. ఈయన యూఎస్ నుంచి వచ్చినాడు. ప్రతి సంవత్సరం జూన్ లో వస్తాడు. అందరికి ట్రీట్ ఇస్తాడు. సో అన్న వచ్చినప్పుడు అందరు కలుస్తారు. మామూలుగా మేము డిసెంబర్ లాస్ట్ వీక్ కలుస్తాము. సంవత్సరంలో 2 సార్లు కలుస్తాం. అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ డిసెంబర్ లాస్ట్ వీక్ లో అందరూ వస్తారు. మిగతా ఏ పనులు ఉన్నా కానీ కూడా అన్ని చూసుకోకుండా డిసెంబర్ 31 అయితే లాస్ట్ వీక్ అయితే అందరు ఖచ్చితంగా కలుస్తారు. ఓకే అన్న, ఈ రోజు మీరు వీళ్ళందరూ ట్రీట్ ఇచ్చారు కదా, థ్యాంక్ యూ అన్న. మీ పేరునా? నా పేరు కృష్ణారెడ్డి. అంటే మీరు ఎప్పుడన్నా అనుకుంటారా వీళ్ళందరితో తిరుగుతుంటే వీళ్ళందరూ ఇంత పెద్దగా ఉన్నారు? చాలా సార్లు అనుకుంటా అంటాను, కానీ లాస్ట్ 2 years నుండి భాష వాళ్ళందరూ నన్ను ఈ గ్రూప్ లో యాడ్ చేసినప్పుడు అప్పుడు తెలిసింది. దాని వల్ల నేను కలవడం చాలా అదృష్టంగా ఉంది. అన్న మీరు 92లో అంటే అప్పటికి నేను పుట్టినా 87 మెంబర్స్ అందరు రాలేదు. ఇప్పుడు 50 మెంబర్స్ దాకా వచ్చారు. 50 మంది దాకా వచ్చారు. డిసెంబర్ 4th వీక్ అందరూ వస్తారు. ప్రతి సంవత్సరం వస్తారు. ఈయన భాష భాష అన్న, నీకు చాలా థ్యాంక్స్ ఉన్నా, ఎందుకంటే ఇంతమందిని గ్యాదర్ చేసినందుకు. నీ మగంలో కలర్ రోజు ఇట్లా ఉంటది, ఎందుకంటే ఫ్రెండ్స్ చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అందుకని గెట్ టుగెదర్ ఎక్కువ పెట్టుకోవాలని చెప్పి అనుకుంటాను. చదువుకున్నప్పటికి ఇప్పటికి ఏమన్నా చిన్న చిన్న తీపి జ్ఞాపకాలు ఏమన్నా ఉన్నాయి? జ్ఞాపకాలు ఉంటే షేర్ చేసుకోలేను. ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరితో బాండింగ్ ఉంది. లేని వ్యక్తి అట్టే లేవునా, అలాంటి ఏం లేదు. అలాంటి ఎవరికి లేవు. బహుశా మిగతా అందరితో మంచి బాండింగ్. అప్పట్లో ఉండేటి కాదన్న, పెద్దోళ్ళకి భయపడే వాళ్ళు, బాగా చదువుకునే వాళ్ళు ఉండేటి వరకు మనం ఇష్టపడే వాళ్ళు అంతవరకే. కానీ ఆ విధంగా అయితే లేదు, ఏం రిలేషన్ లేదు. కంటిన్యూ హైట్ లో ఉన్నాయి. అప్పట్లో రవీంద్ర హై స్కూల్లో అప్పట్లో గోడలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇలాంటి అంచనాలు ఏమైనా జరుగుతాయని చెప్పేసి చాలా స్ట్రాంగ్ హైట్ పెట్టించారు. అప్పట్లో బాగా మెచ్యూరిటీ ఏం లేదు అప్పట్లో. అందరితో ఇక్కడ చాలా మంది ఉన్నారు. అందరితో ఒక చిన్న మాటలు అంటే వాళ్ళ మనసులో కొన్ని దాగి ఉంటాయి, అడుగుదాం. తీసుకుంటారు అన్న. ఉన్న వాళ్ళందరూ SSC 9 to 2 జేమ్స్ అంట. వీళ్ళంతా అంటే వీళ్ళందరికీ జేమ్స్ లాంటి పిల్లలు ఉన్నాయి కూడా వీళ్ళు జేమ్సే అంట ఇప్పటికి. సో వీళ్ళంతా 92 బ్యాచ్ 10th క్లాస్. వీళ్ళంతా 50 మంది అయితే ఇవాళ ఇక్కడ మీట్ అయ్యారు. వాళ్ళు కొద్దిగా ఏదో మాట్లాడతారంట. మాట్లాడండి ఫస్ట్. ఏం పేరునా? సతీష్ అన్న. హాయ్ ఆల్. ఈ డిజిటల్ ఎరాలో పక్కింట్లో ఎవరున్నారో, ఎదురింట్లో ఎవరున్నారో, లేదంటే మన రిలేషన్షిప్ బాగా తగ్గిపోయినాయి. బట్ ఇట్లా అప్పుడప్పుడు కలవడం, ఫ్రెండ్స్ని కలవడం, మా క్లాస్మేట్స్ వీళ్ళంతా. సో వీళ్ళని కలవడం హ్యాపీగా ఉంది. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్. అన్నారు మీరు ఏం చేస్తారు చెప్పలేదు? బెంగళూరు నుంచి ఇప్పుడు వచ్చారు ఫ్రెండ్స్ని కలిసినకి. సో ఫ్రెండ్స్ని కలిసినకి ఎక్కడి నుంచి రావచ్చు, తప్పులేదు. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? అన్న సౌకాత్ అలీ ఖాన్ అంటారు కదా, అట్లున్నారు అన్న. మాట్లాడండి. అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ చివరి శ్వాస వరకు ఇలాగే కలుస్తూ ఉండాలని నేను ఆశిస్తున్నాను. అన్నగారు మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు? ఫార్మసిస్ట్ నేను. ఎక్కడ? బెంగళూరు నుంచి. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? పేరునా? లక్ష్మీనారాయణ. ఏం చేస్తుంటారు? నేను శివ నర్సింగంలో పనిచేస్తాను. ఓకే, ప్రొద్దుటూరులో. ఇప్పుడు ఇక్కడ ఇలా మేమందరం మా పాత స్నేహితులందరినీ కలుసుకొని మేము ఇలా రావడము నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇదే ఫస్ట్ టైం రావడం. ఈ 6 yearsలో నేను ఇదే ఫస్ట్ టైం వచ్చి కలసడం కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఒక స్వీట్ మెమరీ. అన్నగారు ఏం చేస్తుంటారు? నేను పోలీస్ డిపార్ట్మెంట్. ఎక్కడన్నా? కడప ఎయిర్పోర్ట్ లో ప్రస్తుతానికి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో 2 మాటలు మాట్లాడండి. నేను కూడా రాబట్టి సెకండ్ టైం అనుకో. ఇది ఇంతకుముందు తిరుపతిలో ఉండేవాని, ఇక్కడ రాలేక కొంచెం ఇబ్బంది పడేవాని. భాష మాత్రం రోజు ఇన్వైట్ చేసేవాడు, కానీ నాకు టైం సరిపోక సెలవులు రాలేదు. ఇప్పుడు కొంచెం కడపకు వచ్చా కాబట్టి అటెండ్ అయ్యాను సార్. మాట్లాడండి.
92 బ్యాట్స్ అందరికీ శుభాకాంక్షలు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే నా నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు అంటే కొంతమంది సిగ్గు అంటే వీళ్ళకి పెళ్ళి పిల్లలు పుట్టి వాళ్ళకి పెళ్ళి మనవాళ్ళు ఉన్నా కూడా సిగ్గుపడతారు వీళ్ళు, నాకు అర్థం కదా. నా పేరు ఎన్ రామాంజనేయులు, టీవీ మెకానిక్. నేను నాగేంద్ర ఎలక్ట్రానిక్స్ నాది. నాకు కొడుకు కూతురు, అమ్మాయికి మ్యారేజ్ అయింది, 2 కొడుకులు. కొడుకు మ్యారేజ్ అయింది, ఓ కొడుకు. ఇంకా ఈరోజు వీటికి రావడం కారణం ఏమంటే మా ఫ్రెండ్స్ అంతా కలసాలని, ఇంత హ్యాపీగా ఉండాలని వచ్చినాము. ఇది అన్న నిజాలు మాట్లాడినందుకు వీళ్ళంతా ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఎవరు కాదు, నెక్స్ట్ ఎవరు అయిపోయిన ఎవరు హలో, అందరికీ నమస్కారము. మేమంతా 92లో 10వ తరగతి చదివిన వాళ్ళందరము గత 10 సంవత్సరాల నుంచి కలుస్తున్నాము. ఇప్పుడు ఎంజీ అమెరికా నుంచి వచ్చి గత 2 సంవత్సరాల నుంచి డిసెంబర్లో కలుస్తాం మేము మామూలుగా. యాక్చువల్గా అతను వచ్చేప్పటి నుంచి అదే పనిగా అతని సొంత ఖర్చులతో అందరిని కలిపేదానికి ప్రయత్నం చేసాము. మొట్టమొదటిగా మునికి మన అందరము థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. హలో, మా మిత్రుడు ఎంజీ కృష్ణారెడ్డి అదే పనిగా మన ఫ్రెండ్స్ అందరినీ ఒక చోటు జమ చేసి ఆయన తన అభిమానాన్ని, మిత్రత్వాన్ని ఎంతో అభిమానంగా ఆయన చూస్తుంటే ఇంకా మన ఫ్రెండ్షిప్ ఇంకా ఇట్లా కంటిన్యూగా కొనసాగాలని ఆశిస్తున్నాను. స్నేహం అంటే ఏమిటో అనేది వీళ్ళని చూస్తే తెలుస్తుంది. ఏదైనా సరే స్నేహం అంటే నీకు ప్రాణం ఇచ్చేది, ప్రాణం కంటే మించి స్నేహం. మేము ఈ గెట్ టుగెదర్ సంవత్సరంలో 2 టైమ్స్ చేసుకుంటున్నాము. ఒకటి ఎంజీ ఫారిన్ నుంచి వచ్చినప్పుడు ఒకసారి డిసెంబర్లో లాస్ట్ ఆదివారం ఆనవాయితీగా చేసుకుంటున్నాము. రామనాథ్, మేము, మధు, ఇక్కడ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. పేరు చెప్ప అవసరం లేదు, ప్రతి ఒక్కరు పేరున అందరూ ముని చెప్తేనే అందరూ ఫ్రెండ్స్ వచ్చినారు. చాలా సంతోషంగా ఉంది. మేము ఇలాంటి గెట్ టుగెదర్ మళ్ళీ జరుపుకోవాలనుకుంటున్నాను. ఓకే పా, టైం అవుతుందంట, ఇంటికా నుంచి ఫోన్ చేసి ప్రెజర్ పెడతారంట. నెక్స్ట్ కేక్ కటింగ్ ఉందంట. బుల్లెట్ మామ ఒక నిమిషం ఒక మాట మాట్లాడాలి. బుల్లెట్ మామ కాదు, మీ అందరికి తెలుసా ఈయన పెద్ద ప్రొడ్యూసర్ పా, మీ ఫ్రెండ్ సినిమాలు ఇచ్చాడు, హీరో. అప్పట్లో హీరోనా? ఇక్కడికి వచ్చినటువంటి ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. మన ఎంజీ కృష్ణారెడ్డి ఈరోజు ఇంతమందిని కలపడానికి ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. భాషకైతే ఈ ఆర్గనైజ్ చేసే భాషకు 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. నిజంగా చాలా గర్వకారణం ఇది. నేను కూడా ఈ 3 years నుంచి పాల్గొంటున్నాను. ఎన్ని పనులున్నా నాకు ఒక 1 week ముందు తెలుస్తాను నేను ఈ ప్రోగ్రామ్కి ఎందుకు వస్తున్నానంటే. ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది నాకు, ఎందుకంటే పాత స్నేహితులందరినీ కలుసుకోవచ్చు. ఏదున్నా కూడా ఈ రోజు అనేది చాలా ఇంపార్టెంట్ మా అందరి జీవితాలలో. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు మేము మాట్లాడుకోవడం, అందరం కొద్దిసేపు ఇక్కడ గడిపి భోజనం చేసుకొని మళ్ళీ అందరం డిస్కస్ అవుతున్నాము. ఇంకొకటి నేను తెలియడం ఏంటంటే, నేను 92 బ్యాచ్లో తర్వాత ఎక్కడెక్కడో చదువుకొని అందరూ ఈరోజు ఆ ఉద్యోగాల్లో కానీ బిజినెస్లో కానీ స్థిరపడి ఉండి వాళ్ళ టైంను ఈరోజు ఇట్లా కేటాయిస్తున్నారంటే నిజంగా మామూలుగా మా బ్యాచ్ నాకు తెలిసి ఈ ఏరియాలో చాలా మంది కలిసే దాంట్లో మా బ్యాచ్ కూడా ముఖ్యమైనది అనుకుంటున్నాను నేను. భాషాబాయ్ చాలామంది దీనికైతే భాషాబాయ్ చాలా కష్టపడ్డారు. ఇంకొక విషయం, నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ను. ఇది ఫస్ట్ సినిమా మా ఊరు సినిమా తీశాను. ఇప్పుడు రిచ్ కిడ్ అనే ఒక సినిమా తీశాను. ఇది అక్టోబర్లో రిలీజ్ అనుకుంటున్నాము. ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ అందరినీ నేను ఇన్వైట్ చేశాను. ఆ రోజు ఫస్ట్ షోకి 11 గంటలకి అందరినీ రమ్మని చెప్పాను. మీరు అందరూ వస్తే నేను మీ అందరి సమక్షంలో చూడాలనుకుంటున్నాను. అందరి వచ్చి నాకు మంచి రివ్యూ ఇస్తారని, మీరు చూసే రివ్యూ చాలా ఇంపార్టెంట్ నాకు ఈ సమావేశంలో నేను అది కూడా కోరుకుంటున్నానండి. వెరీ థ్యాంక్స్ కృష్ణారెడ్డి, వెరీ థ్యాంక్స్ భాషాబాయ్, అందరికీ వెరీ థ్యాంక్స్.
ఎందుకు రాను ఒకప్పుడు నువ్వు పెద్ద ఇప్పుడు అంటే ఎన్ని చెప్పకూడదులే హీరో అయినావు కాబట్టి అందరూ వచ్చారులే అలా కేక్ కటింగ్ చేస్తారంటే రాండి బాగా ఈ విషయంలో చాలా విషయాలు సహకరిస్తున్న గంగరాజు, ముఖ్యంగా నాకు గంగరాజు ఎప్పటికి తోడుండే నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఈ ఆర్గనైజ్ అంతా గంగరాజు కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందిగా, క్రెడిట్ ఆయన కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఇంటికా నుంచి ఎక్కువ ప్రెషర్స్ ఉండడం వల్ల వీళ్ళకు ఈ సమ్మేళనాన్ని ఇంతటితో ముగించారంగా. ప్రెషర్స్ ఎక్కువైపోయి తట్టుకోలేకున్నారు వీళ్ళంతా. సో బాయ్.